ఇక్కడ రాహుల్ గాంధీ ఇంకా పెద్ద మాట అన్నాడు. ప్రధాని జేబు దొంగ, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేసు, ఆయనపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోండి, ఈసీకి ఢిల్లీ హైకోర్టు సూచన. జేబు దొంగ అట. మరి ఎడమ జేబు దొంగ, కుడి జేబు దొంగ? ఏ జేబు దొంగ ఏం కొట్టేసిండు? మరి ఈయన జేబులకి ఏమైనా కొట్టేసిండా? జేబు దొంగ అంటే దేశ ప్రజల జేబుల్లో నుండి పన్నుల రూపంలో కావచ్చు, ట్యాక్సీల రూపంలో కావచ్చు, లేకపోతే ధరల పెరుగుదల, ధరలు పెంచి వాళ్ళ జేబులు కొట్టేస్తాడనే అర్థం వచ్చిందా? మరి ఏకవచనంతో ఒకటేసారి జేబు దొంగ అనే వరకు ఆయనేమో ప్రధానమంత్రి ఆయే. ప్రధానమంత్రిని జేబు దొంగ అంటే ఎట్లా? కేసు అంటే ఇట్లా అనేక పన్నుల ద్వారా కావచ్చు, ధరలు పెంచి కావచ్చు, ప్రజల జేబులు కొట్టేస్తాడు, ప్రజల జేబులో రూపాయి ఉండకుండా ఆగం చేసి పడేస్తాడు అనే ఉద్దేశంతో, అనే అర్థంతో ఇక్కడ రాహుల్ గాంధీ అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. అదే దృష్టితోటి అని ఉంటాడు. కాకపోతే అనడంలో కొంత టక్కున వచ్చేసి ఉంటుంది. ఏది? ప్రధాని జేబు దొంగ. ఈ మొత్తానికి ఈసీ ఢిల్లీ హైకోర్టు ఒక సూచన కూడా చేసింది. 8 వారాల్లోగా ఆయన మీద చర్యలు తీసుకోండి అని ఇచ్చింది. అంతేకాదు ఈయన మీద ఒక సస్పెన్షన్ కూడా వేసింది కదా ఈయన మీద. ఆ పార్లమెంట్‌కి పోకుండా అదో కేసు ఉన్నది. మొన్నటిదాకా రాహుల్ గాంధీని జైల్లో వేస్తారని అదొక పెద్ద వార్తగా చేసింది. వేసుకోరు. రాహుల్ గాంధీని మోడీ జైల్లేయడు. ఒకవేళ రాహుల్ గాంధీ మళ్ళా ప్రధాని అంతే అయితే మోడీని జైల్లేయడు, అమిత్ షాని జైలేడు. ఎట్టి పరిస్థితులు వీళ్ళంతా ఒక తీగరా నాయన. ఒకటే తీగ వీళ్ళంతా. ఆ ఒక్క తీగకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అగ్రవర్ణాలు వాళ్ళు. మోడీ అగ్రవర్ణమే. ఈయన అంటే కొంచెం హైబ్రిడ్ విత్తనం ఇది. రాహుల్ గాంధీ హైబ్రిడ్ విత్తనం. వీళ్ళ అమ్మ వచ్చేసి అక్కడ ఇటలీ కదా, కొంచెం అప్డేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది, అప్డేటెడ్గా ఉంటారు వీళ్ళు కొంత. కాకపోతే తండ్రిది కూడా ఉంటాయి కదా, తండ్రి జీన్స్ ఎక్కువ ఉంటాయి కదా. కాబట్టి ఆయనను చేయలేడు, ఈయనను చేయలేడు. అవసరమైతే ఇక పార్లమెంట్లో పోయి ఆయన ముద్దు పెట్టుకుంటాడు, ఈయనను ముద్దు పెట్టుకుంటాడు. లోపల కొంత అరే నేను అధికారం రావాలి, నువ్వు లేవాలి అనేది ఉంటుంది కావచ్చు, కానీ కొట్టుకొని గుద్దుకొని అయితే సావరు వీళ్ళు ఎట్టి పరిస్థితిలో. వర్గబంధం తప్పకుండా ఉంటుంది. ఈ వర్గబంధం మనం ఎస్సీ బీసీ ఎస్టీలను పాటించాం. గుద్దిరాపో పలవనోని ఎస్సీ వాడిని గుద్దిరాపోరా బీసీ వాడు అంటే వీడు పోయి గుద్దేస్తాడు. వాడు గుద్దొచ్చి నువ్వు కూడా ఉరికి గుద్దిపోరా రాజకీయాలు అంటే వీడు గుద్దేస్తాడు. రాజకీయంగా వర్గబంధాన్ని మెయింటైన్ చేయడంలో ఎస్సీ బీసీ ఎస్టీలు ఫెయిల్ అవుతాను. అందుకే మనకు అధికారం వస్తలేదు.